ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఓ వ్యక్తి దూసుకురావడం కలకలం రేపింది. కొద్దిసేపు భద్రతా సిబ్బందిని హైరాణకు గురిచేసింది. కడప జిల్లా పర్యటనలో జగన్ ఈ ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పైకి ఒక్కసారిగా ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. జగన్తో సెల్ఫీ తీసుకునేందుకు తాను వచ్చానని, దాడి చేసేందుకు కాదని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రంజాన్కి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన నిమిత్తం 3 రోజుల పాటు ఆయన కడపకు చేరుకున్నారు. అయితే టీడీపీ నేతల దాడిలో వేంపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్త అజయ్ రెడ్డిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం చేరినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా కడపలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ వైసీపీ కార్యకర్త అజయ్ రెడ్డిని పరామర్శించేందుకు చాలా సడన్ గా ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ముందుగా షెడ్యూల్లో లేకపోయినప్పటికీ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కార్యకర్తను పరామర్శించి భరోసా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఆయన డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కడప రిమ్స్ ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా జనమంతా జగన్మోహన్ రెడ్డి రావడంతో, అలాగే కడప జిల్లా వాసి కావడంతో, అలాగే మాజీ సీఎం అవడంతో ఇటీవల ఘోర జయము అలాగే ఓటమి చెవి చూసిన జగన్ ను కూడా చాలా మంది చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక్కసారిగా ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం అందరూ కూడా జగన్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దిగిన వెంటనే ఆయన ఆసుపత్రిలోకి ఎంటర్ అయ్యే సమయంలో ఒక వ్యక్తి సడన్ గా జగన్ వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఆ చేసిన ప్రయత్నంలో సిబ్బంది మొత్తం అలర్ట్ అయింది. పోలీసు సెక్యూరిటీ ఏదైతే ఉందో జగన్ కు ఉన్నటువంటి సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి అతన్ని వెంటనే పక్కకు తోసేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ ఒక్కసారిగా ఉలికి పడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైపు దూసుకొచ్చిన వ్యక్తి ఎవరా అన్నది, ఎందుకు వచ్చాడు అన్నది కూడా కాసేపు సిబ్బంది కూడా అర్థం అవ్వలేదు. వెంటనే అతన్ని పట్టుకొని తీసుకెళ్లి పక్కకు తీసుకెళ్లారు. అయితే నేను జగన్ అభిమానిని, ఆయనతో కలవడం కోసమే నేను ఇలా వచ్చానని చెప్పి అతను చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యాన్ని మనం చూడొచ్చు. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం కావచ్చు. ఇటీవల ఎన్నికల ప్రచార సభలో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో విజయవాడలో జరిగినటువంటి ఒక దాడి కూడా మనం చూడొచ్చు. రాయితో జగన్ పై దాడి చేసిన సంఘటన మనం చూడొచ్చు. సో ఆ నేపథ్యంలోనే సిబ్బంది కూడా మరోసారి ఉలిక్కి పడ్డారు. అలాగే అలర్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి నిన్న కడప రిమ్స్ ఆసుపత్రిలో దృశ్యం అయితే కనిపించింది. ఆ వ్యక్తి వెంటనే దూసుకు రావడంతో ఏమైనా జగన్ పై అటాక్ జరుగుతుందా అన్నంత పని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు, సిబ్బందిలో కూడా తలెత్తింది. ఆ తర్వాత అతను జగన్ అభిమాని, సెల్ఫీ కోసం వచ్చాడో, జగన్ కలవడం కోసం వచ్చాడో అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మొత్తానికి సెక్యూరిటీ మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే 2 సార్లు అటాక్ జరిగింది. ఆ తర్వాత సీఎం గా ఉన్నప్పుడే ఆయనపై అటాక్ జరిగింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఆయనకు మంచి సెక్యూరిటీ భద్రతను కల్పిస్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇంకా జనం ఇంకా ఇప్పటి నుంచి కూడా జనంలోనే ఉండబోతున్నారు కాబట్టి మరింత భద్రత వైఫల్యాలు లేకుండా మరింత అలర్ట్ గా సిబ్బంది ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మాజీ సీఎం గా ఉన్న కడపలో మాత్రం అభిమానుల తాకిడితో ఆయన ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితిని చాలా ఓటమి పాలైన తర్వాత మొదటిసారి ఆయన కడపలోకి రెండోసారి వచ్చినప్పటికీ కూడా జనం మాత్రం ఒక్కసారిగా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోవడం, అలాగే జగన్ ను కలిసి అందరూ కూడా ఆయనకు ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవాళ కూడా ఆయన ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు పులివెందులలోని ఆయన నివాసంలో.
మరి దీనికి కూడా సాధారణ ప్రజలతో కూడా ఆయన రోజంతా మమైకమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డికి భద్రత మాత్రం కట్టుదిట్టంగా సిబ్బంది కావచ్చు, అలాగే లోకల్ పోలీసులు అందరూ కూడా భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు. భద్రత కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు వైఎస్ జయంతి అయితే ఏదైతుందో జయంతికి కూడా భద్రతా సిబ్బంది కొరత లేకుండా భద్రతా ఏర్పాట్లను చూడాలని చెప్పి కూడా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సందీప్, రామచంద్ర, అంటే ఇప్పటికే వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆ మాజీ సీఎం జగన్ మీద కూడా దాడికి జరిగే ప్రమాదం ఉన్నందున భద్రతా సిబ్బంది పెంచే అవకాశం ఉందా? ఇప్పటికైతే ఆయనకు మాజీ సీఎం గా ఉన్నారు. అప్పుడే సీఎం గా ఉన్నటువంటి భద్రత ఏదైతే ఉందో అదే భద్రతను ఇప్పుడు కొనసాగిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. కాకపోతే ఆ భద్రత తగ్గిస్తారా, లేకపోతే ఆయనకు ఎస్పీజీ కమాండర్లతో కూడినటువంటి భద్రతను కూడా కలిగిస్తారో, సెంట్రల్ ఫోర్స్ కూడా జగన్ కు త్వరలో కేటాయిస్తారంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. త్వరలో ఎస్పీజీ గ్రూప్ ఏదైతే స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఉంటుందో ఆ బృందంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సమావేశమయ్యి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఎస్పీజీ ఫోర్స్ భద్రత కల్పిస్తోంది. అలాగే మాజీ సీఎం గా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే అవకాశాలను కూడా వారు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే దానికి సంబంధించిన ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా వైసీపీ అధిష్టానము, వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే ఎంపీలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. దీనిపై కూడా మరి కొన్ని రోజుల్లోనే ఒక స్పష్టత, అలాగే జగన్ కు కూడా ఒక ఎస్పీజీ క్యాడర్ తో ఎస్పీజీ భద్రత కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.